బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొంపల్లి 145వ పోలింగ్ కేంద్రంలో ఈవీఎం మొరాయించింది. పోలింగ్ ప్రారంభమైన తర్వాత కేవలం 25 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఆ వెంటనే ఈవీఎంలో సాంకేతిక లోపాలు తలెత్తాయి. దీంతో 145వ పోలింగ్ బూత్లో గంట నుంచి పోలింగ్ నిలిచిపోయింది. మునుగోడులో మొత్తం 47 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పోలింగ్ సందర్భంగా 2,41,855 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ కోసం మొత్తం 298 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. నియోజకవర్గంలోని ఇడిగూడలో కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి శ్రవంతి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరోవైపు నారాయణపూర్ పరిధిలోని లింగవారిగూడెంలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఓటు వేశారు. నాంపల్లిలోని 294 పోలింగ్ కేంద్రంలో ఈవీఎం కాసేపు మొరాయించింది. కొంపల్లి 145వ పోలింగ్ కేంద్రంలో ఈవీఎం మొరాయించింది. పోలింగ్ ప్రారంభమైన తర్వాత కేవలం 25 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఆ వెంటనే ఈవీఎంలో సాంకేతిక లోపాలు తలెత్తాయి. దీంతో 145వ పోలింగ్ బూత్లో గంట నుంచి పోలింగ్ నిలిచిపోయింది. మునుగోడులో మొత్తం 47 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పోలింగ్ సందర్భంగా 2,41,855 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ కోసం మొత్తం 298 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. నియోజకవర్గంలోని ఇడిగూడలో కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి శ్రవంతి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరోవైపు నారాయణపూర్ పరిధిలోని లింగవారిగూడెంలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఓటు వేశారు. నాంపల్లిలోని 294 పోలింగ్ కేంద్రంలో ఈవీఎం కాసేపు మొరాయించింది. తాజా సమాచారం మా ప్రతినిధి కీర్తన అందిస్తారు. మునుగోడు ప్రచారాలు కొద్ది రోజులుగా చాలా వేగవంతంగా జరుగుతున్నాయని చెప్పి మనందరికీ తెలిసిందే. అయితే నవంబర్ 1 తేదీ వరకు ప్రచారంలో అన్ని పార్టీ లీడర్స్ కూడా వాళ్ళ బిజీ షెడ్యూల్స్ లో ఉన్నారు. ప్రచారంలో ముందుకు వెళ్ళాలని చెప్పి ప్రజల వద్దకు వెళ్ళి నేరుగా వాళ్ళ ఇంటికి చేరుకొని అందరు ప్రచారాలు ఎంతో ప్రాముఖ్యత సంతరిస్తుంది. ఈ ప్రచారాల వల్ల కూడా ఏ పార్టీకి ఆ పార్టీ వాళ్ళ అధికారంలోకి వస్తామని, తప్పకుండా ఈ మునుగోడు ఎలక్షన్స్ లో గెలుస్తామని చెప్పి వాళ్ళ నమ్మకాన్ని ధీమాన్ని వ్యక్తం చేస్తూ వచ్చారు. అయితే ఈ రోజు ఉదయం 7 గంటలకే ఈ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. అయితే సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనున్న ఈ పోలింగ్ లో ఇప్పటి వరకు అంటే ఉదయం 10 గంటల వరకు కూడా 11.2% పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. అయితే కోంపల్లిలో 145వ పోలింగ్ కేంద్రంలో మాత్రం ఈవీఎం కాసేపటి పనిచేయలేదని చెప్పి తెలిసింది. ప్రారంభమైనప్పటి నుంచి కేవలం 25 ఓట్లు మాత్రమే పోలయ్యాయని, అంటే లైన్ లో నించున్న క్యూలో నించున్న జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పొచ్చు. అసలు ఈవీఎం ఎందుకు ఆగిపోయింది అనే పరిస్థితి కనుక చూసుకున్నట్లయితే సాంకేతిక లోపాల వల్ల ఇలాంటి ప్రాబ్లం తలెత్తిందని చెప్పేసి కాసేపట్లో మళ్ళీ ఈవీఎం మెషిన్స్ యథావిధిగా మొదలవుతుంది అని చెప్పేసి అందరూ కూడా, అలాగే ఈవినింగ్ 6 o'clock వరకు కూడా కొనసాగనున్న ఈ ఎన్నికల్లో అందరూ ఓటు వేయాలని చెప్పేసి కూడా అక్కడ అధికారులు చెప్పడం జరిగింది. అయితే యాక్చువల్ గా మార్నింగ్ 10 గంటల వరకు కూడా 11.2% పోలైంది ఈ పోలింగ్ ఓట్ వచ్చేసి. ఇంకా చాలా వరకు అంటే ఈవినింగ్ 6 వరకు కొనసాగనున్న వీటిలో ఇంకెక్కువ శాతం కొనసాగాలంటే వీలైనంత తొందరగా ఈవీఎం మెషిన్స్ కూడా పనిచేయాలి. అండ్ క్యూలో కూడా ఓల్డ్ సిటీ పీపుల్ కానివ్వండి, అంటే ఓల్డ్ ఏజ్ పీపుల్ కానివ్వండి, కొంతమంది లైక్ సీనియర్ సిటిజన్స్ కూడా ఉన్నారని తెలిసింది. వాళ్ళందరికీ కూడా సక్రమంగా అంటే అందరి బాధ్యతలు తీసుకొని అక్కడ అధికారులు ఎండలో ఉండకుండా కొంతమందికి లైక్ చేసి కూడా కూర్చోపెట్టడం జరిగింది. ఇదిలా ఉంటే మునుగోడులో మొత్తం 47 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని చెప్పి మనకున్న ఇన్ఫర్మేషన్. అయితే పోలింగ్ సందర్భంగా 2,41,855 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నట్టు తెలుస్తోంది. 298 పోలింగ్ కేంద్రాలు కూడా ఆల్రెడీ మనకు పెట్టడం జరిగింది. ఇక ఈడుకూడి కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి శ్రవంతి తన ఓటు హక్కును ఆల్రెడీ వినియోగించుకున్నారు. మరోవైపు నారాయణపూర్ పరిధిలోని లింగవారిగూడెంలో కూడా టీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి కూడా ఓటు వేయడం జరిగింది. నాంపల్లిలోని 244 పోలింగ్ కేంద్రంలో ఈవీఎం కాసేపు పనిచేయలేదని చెప్పి తెలిసింది. మరి అంటే కొంచెం ముందు సేపటి నుంచే మళ్ళీ ఈవీఎం మెషిన్స్ ఏవైతే ఉన్నాయో అవి యథావిధిగా స్టార్ట్ అవ్వడం జరిగింది. పోలింగ్ కూడా స్టార్ట్ అయిందని చెప్పి తెలుస్తుంది. సాయంత్రం 6 వరకు కూడా కొనసాగనున్న ఈ పోలింగ్ లో అందరూ కూడా వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకొని వాళ్ళ అభ్యర్థుల్ని వాళ్ళు గెలిపించుకోవాలని చెప్పి అక్కడ అధికారులతో పాటు అంటే క్యూలో నించున్న పీపుల్ కూడా చెప్పడం జరుగుతుంది. సంపత్.
కీర్తన, ఈవీఎంల సాంకేతిక లోపాలు జరిగిన ప్రదేశాల్లో మళ్ళీ తిరిగి ఉప ఎన్నికలు జరిపే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి సమాచారం ఉంది? ఓకే, దానికి సంబంధించి ఇప్పటివరకే అంటే ఈవీఎం మిషన్స్ పాడవుతాయి, ఇట్లాంటి సాంకేతిక లోపాలు రావచ్చు అని ముందు జాగ్రత్తగానే ఇంకొన్ని మిషన్స్ తెప్పించడం జరిగింది. అంటే మార్నింగ్ నుంచి జరుగుతున్న ఈ ఓటింగ్ లిస్టింగ్ ఏదైతే ఉందో ఇప్పటికీ 298 అంటే 298 పోలింగ్ బూతులు ఏర్పాటు చేశారు. ఒకవేళ ఒక పోలింగ్ కేంద్రం దగ్గర ఈ మిషన్స్ కనుక పాడైనట్లయితే మళ్ళీ కాసేపట్లోనే అక్కడ ఉన్న ఎవరైతే దర్యాప్తు చేస్తున్నారో అక్కడ ఉన్న ఫెసిలిటీస్ ఎవరైతే చూసుకుంటున్నారో వారితో మాట్లాడి వెంటనే అంటే ఆ, వీలైనంత తక్కువ సమయంలోనే ఇంకొక ఈవీఎం మిషన్స్ ఏర్పాటు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఓకే, థ్యాంక్ యూ కీర్తన.